ఈనాటి సంసారంలో నవరసాలు కార్యక్రమంలో ఈ జంట సరిగమలెలా పలికిస్తారో చూద్దాం. ప్రోగ్రాం అద్భుతంగా ఉండాలంటే ముందుగా అద్భుత రసం. వర్ష, పెళ్ళైన తర్వాత నువ్వు అత్తారింటికి వచ్చేసావు. ఇక్కడ నీకేం ఇబ్బంది లేదుగా? మీరు పక్కనుండగా నాకే ఇబ్బంది లేదండి. అదండి, ఓ అమ్మాయి 20 ఏళ్ల పాటు పుట్టింట్లో పెరిగి పెళ్లి కాగానే ఇంటి పేరు మార్చుకుని తన వాళ్ళందరినీ వదిలి కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టి భర్తతో పాటు అత్తా మావల్ని ఆడపడుచుల్ని తన వాళ్ళుగా చేసుకోగలగడమే అద్భుతం కాదంటారా? ఫెంటాస్టిక్. ఇక మీరిబ్బంది పడకుండా ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకుండా శృంగార రసం గురించి వివరిస్తారా? ఆడవారికి అలకే సింగారం, అలక మానమంటే చేస్తారు గారం, అందులోంచే పుడుతుంది అసలైన శృంగారం. వీడి పెళ్ళైపోయిందిరా, ఇక వీడి పని అవుట్ అంటుంటారు అబ్బాయిలందరూ. మరి రాహుల్ గారు ఏమంటున్నారో విందామా? కాఫీ తీసుకుంటా. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి, నేను 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 నేలా నేను తండ్రిని కాబోతున్నాగా. భార్య నెల తప్పిందని చెప్పగానే భర్త ఇలాగే గిరిగిరా తిప్పాలి. నేను నెల తప్పానని ఎవరు చెప్పారు మీకు? నువ్వు నెల అని చెప్పడానికి మొహమాట పడుతుంటే నేను అదే అనుకున్నాను. ఏడ్చినట్టుంది. ఓ 4 రోజులు మా పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్దాం అనుకున్నాను. ఎలా ఉందండి సంసారంలో హాస్యరసం? ఇంత సరదాగా ఉండే సంసారంలో రౌద్రరసం ఉండటానికి ఛాన్సే లేదుగా. ఏంటండి ఇవాళ ఇంత ఆలస్యమైందే? చెప్పానుగా ఆడిటింగ్ ఉందని. సరే, భోంచేసావా? లేదండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. పొద్దుందా నీకు? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. నేనేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు టైం ప్రకారం ఇంటికి రావడానికి. నేను వచ్చేంత వరకు నువ్వు భోంచేయకపోతే నీ ఆరోగ్యం పాడైపోదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అదండి, భార్యల మీద ఇలాంటి విషయాల్లో రౌద్ర రసం ప్రదర్శించొచ్చు, తప్పేం లేదు. మరి వీరరసం? ఎవడ్రా అది నా భార్యని కన్నెత్తి చూశాడట, కీచకుణ్ణి చంపినట్టు చంపేస్తా, భీముడు తాగినట్టు నీ రక్తం తాగేస్తా, నీ తొడ చీల్చి నీ రక్తంతో నా భార్య కురులకు షాంపూ పెడతారా? కమాన్ కమాన్. ఇప్పుడు కరుణ రసం. భగవంతుడు, మా ఆవిడ ప్రేమగా పెంచుకుంటున్నా కుక్క పిల్ల టామీకి జలుబు చేసింది. 3 రోజులుగా మూలుగుతూనే ఉంది. పాలు తాగట్లేదు, అన్నం ముట్టట్లేదు. అందువల్ల మా ఆవిడ భోజనం చేయట్లేదు, వంట చేయట్లేదు. సో నాకు భోజనం లేదు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? వెంటనే నువ్వు కళ్ళు తెరిచి దయ చూపి నుంచి మా కుక్క పిల్లకి జలుబు తగ్గిపోయేలా చూడు తండ్రి. ఏమండి, మీకు నా మీదే కాదు నా కుక్క మీద కూడా ఎంత ప్రేమ అండి. భర్తనేవాడు భార్యనే కాదు, భార్య కుక్కని, భార్య అక్కని, అందరినీ ప్రేమించాలి. కరుణ రసం కామెడీగా ఉందా? లేదు లేదు, బాగుంది, వండర్ఫుల్ గా ఉంది. మరి భయానకం? ఏమండి, మనకు పాప బాబా పుడతాడని తెలిసినప్పుడు ఆనందంగానే ఉంది. కానీ నెలలు నిండే కొద్దీ డెలివరీ ఎలా అవుతుందోనని భయంగా ఉందండి. భయం ఎందుకు? మీ అమ్మ మా అమ్మ మనల్ని కనలేదా? ఆడదానికి మరో జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడిచ్చిన వరం. ఏదో మా ఆవిడకి అలా నచ్చ చెప్పాను గాని ప్రసవం నిజంగా భయానకమే. పురిటి నొప్పులు నిజంగా బీభత్సమే. ఆ బీభత్స రసం దాటి పండంటి బిడ్డని కంటే ఆ పసివాడి బోసి నవ్వులతో అంతా ప్రశాంతమే. ఇక ఆ ఇంట్లో
అంతా శాంతరసమే. ఫెంటాస్టిక్. పెళ్లి కాకపోయినా సంసారంలో నవరసాల్ని చాలా బాగా చేసి చూపించారు రాహుల్ గారు. వర్ష గారు, మీరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ మెన్షన్. రాహుల్ గారు, మీ మాటలు బట్టి చూస్తుంటే మీకు స్త్రీలంటే చాలా గౌరవం అని అర్థమవుతోంది. మరి మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? అలాంటి ప్రేమదేవత నన్ను ఇష్టపడి వస్తానంటే ఆ అదృష్టం కోసం జీవితాంతం ఎదురు చూస్తాను.